కాకపోతే ఇప్పుడంటే సార్ సినిమా ఏంటంటే మార్నింగ్ షోతోనే డిసైడ్ చేసేస్తున్నారు సోషల్ మీడియా ఇదంతా పెరిగిన తర్వాత. అప్పట్లో ఏంటంటే కొంచెం గ్యాప్ ఉండేది. అంటే ఒక 1 వీక్, 2 వీక్స్ తర్వాత కూడా టాక్ చేంజ్ అవ్వడం అనేది. బట్ ఫస్ట్ డిబేట్ టాకే కదా! బట్ మరి మీకేమనిపించింది ఫస్ట్ డే 1 ఆర్ 2 డేస్? కమర్షియల్ సినిమాస్కి ఎప్పుడు అది ఉంటుంది. బికాస్ కమర్షియల్ సినిమాస్ అనేది హైదరాబాద్లో వేరు, అటు వెళ్ళినప్పుడు వేరే ఉంటుంది, డిస్ట్రిక్ట్స్కి వెళ్ళినప్పుడు వేరే ఉంటుంది. బట్ టాక్ ఏంటంటే ఎక్కువ హైదరాబాద్లో ఫస్ట్ స్ప్రెడ్ అవుతుంది. డిస్ట్రిక్ట్ టాక్ ఏంటంటే స్లోగా ఈవినింగ్ ఫస్ట్ షో సెకండ్ షోస్కి బాగుంటుంది. అందుకే మార్నింగ్ షోకి డివైడ్ టాక్ ఉంది కానీ ఫస్ట్ షోకి సెటిల్ అయిందంటే దట్ మీన్స్ మార్నింగ్ షో హైదరాబాద్ టాక్ ఉంటుంది ఎక్కువ. బట్ వెన్ డిస్ట్రిక్ట్స్ టాక్ రేజ్ అయ్యి అది అందుకోవడానికి ఈవినింగ్ ఇదిగాని రాదు. సో ఫస్ట్ మార్నింగ్ షోకి ఏదైనా డివైడ్ వచ్చినా కూడా మాకు నమ్మకం ఉంటుంది సినిమా మీద. ఎందుకు ఇప్పుడు లిటిల్ హార్ట్స్ సపోజ్ ఈరోజు ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం, ఇట్స్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్. ఇది ఒక 5 days ముందు ప్రివ్యూ వేసిన రోజున కంగారు పెట్టారు జనాలు. కంగారు పెట్టినా కూడా నాకు వంశీకి ఉన్న గట్ ఫీలింగ్స్ ఏంటంటే మనం చూసినప్పుడు ఏదైతే ఎంజాయ్ చేసామో అది డెఫినెట్గా థియేటర్లో ఎంజాయ్ చేస్తారు. సో వాళ్ళు ఇచ్చిన సజెషన్స్ కొన్ని నచ్చినాయి.